మత్తు పదార్థాలను సేవించవద్దని కోరుతూ పట్టణంలోని కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. జగ్గయ్యపేట పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు సెంటర్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో అధికారులు పాల్గొన్నారు. గంజాయి సేవించిన వారికి ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా మృత్యువుకు చేరువవుతారన్నారు. చిన్న చిన్న గ్రామాలకు కూడా గంజాయి పాకిందని అన్నారు. దీనిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్సియేట్ ట్రాఫికింగ్ ఇది అంతర్జాతీయంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఈ రోజు పోరాటం. దాన్ని యుఎన్ఓ ఈ రోజుని డ్రగ్స్ కి వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించింది. దాంట్లో భాగంగా మా విజయవాడ సిపి ఎస్వి రాజశేఖర్ బాబు గారు ఆధ్వర్యంలో వారు సూచనల మేరకు జిల్లా మొత్తం మీద ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈరోజు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు వారి యొక్క కేడర్తో స్వచ్ఛంద సంస్థలతోని ఈరోజు ఈ ర్యాలీ అవగాహన ప్రజలకి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి అగైనెస్ట్ డ్రగ్స్ అనేది డ్రగ్స్ వాడకం వల్ల దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఎప్పుడు పరిస్థితుల్లో దీన్ని మరి అంతర్జాతీయంగా దీన్ని డ్రగ్స్ వ్యతిరేక దినంగా మనం ప్రచురణ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి ఏసీపీ గారు, అదేవిధంగా జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కి, అదేవిధంగా ఈ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ రాఘవేంద్ర గారు, ప్రత్యేకంగా కాలేజీ విద్యార్థులు అదేవిధంగా స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వ అధికారులు